చేసర్ల మండలంలో దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. ఆత్మకూరు నియోజకవర్గం చేసర్ల మండలంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పల్లె అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో విరక్తితో బాధపడుతున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం వెలుగును ఇచ్చిందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 పథకాలు అన్నింటినీ మన ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుందని, వృద్ధాప్య పింఛన్ పెంపుదల, ఉచితంగా 3 సిలిండర్లు, విద్యార్థుల భవిష్యత్తుకు మంచి ఉద్యోగాల కోసం తల్లికి వందనం 13,000 రూపాయలు, ఒక్క కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికీ వేశామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు మహిళలకు అందిస్తామని, రైతులకు సుఖీభవ ద్వారా మిగిలిన సూపర్ 6 లో ఉన్న పథకాలను కూడా ఒక్కొక్కటి అంచెలంచెలుగా ప్రజలకు ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. సూపర్ పాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు కనుక్కుని పరిష్కరించాలని నాయకులకు, కార్యకర్తలకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఈరోజు చేజర్లోకి రావడానికి కారణం సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి ఒక కార్యక్రమంలో ఈ ప్రభుత్వం వచ్చి గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత భారత ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారు వారు ఈ దేశ ప్రధానిగా వచ్చిన తర్వాత తొలి సంవత్సరం పూర్తయింది. ప్రభుత్వాలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ 5 సంవత్సరాల కాలం ఎవరు ఏమి చేశాము, తిరిగి మనం ప్రజల యొక్క మన్నలను పొందాలన్నా, విశ్వాసం పొందాలన్నా ఏ రకంగా మనం ఏం చేస్తూ ఉన్నాం అనేటువంటి విషయంలో ఇవాళ ఒక కొత్త ఒరవడి ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. ఈ విషయంలో చాలా స్పష్టంగా చెప్పాలి. సంవత్సర క్రితంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది చివరిలో చెప్తాను. ఎన్నికల సందర్భంలో పోయిన ఇదే మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల సందర్భంలో సూపర్ 6 అనేటువంటి ఒక ఎన్నికల ప్రణాళికని ప్రజలకు చెప్పి మా మీద విశ్వాసం ఉంచండి, కూటమి నాయకత్వాన్ని గెలిపించండి అని చెప్పి ఇల్లు తిరిగాం, ప్రతి గ్రామం తిరిగాం, ప్రతి వార్డు తిరిగాం, ప్రతి ఒక్కరిని కలుసుకునే ప్రయత్నం చేశాం. ఆ సందర్భంలో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు సూపర్ 6 ప్రణాళికని ప్రతి ఇంటికి ఇచ్చి మాకు అవకాశం ఇవ్వండి, మేము అమలు చేసి చూపిస్తామని చెప్పి ఆనాడు వాగ్దానం చేసి నాయకత్వానికి బదులుగా ప్రతి ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు కూడా విశ్వాసం ఇచ్చారు. గడిచిన 5 సంవత్సరాల పరిపాలన బాధాకరం, దురదృష్టకరం అని చెప్పి ఒక విరక్తి భావంతో ఉన్నటువంటి ప్రజానీకానికి కూటమి నాయకత్వం ఒక వెలుగు దివ్యలాగా కనపడింది. మేము మీకు తోడుగా ఉంటామని చెప్పి ఎన్నికలు జరిగినప్పుడు ప్రతి కుటుంబం కూడా ఈ కూటమి నాయకత్వానికి తోడుగా నిలబడింది. అందుకనే పోలైనటువంటి ఓట్ల శాతంలో 94% కూటమి నాయకత్వానికి ఓటు వేసి ఈ ప్రభుత్వాన్ని 175 స్థానాలు మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉంటే 164 స్థానాలు ఒకే నాయకత్వానికి
ప్రజలు గెలిపించి ఇవ్వడం జరిగింది. మరి అంతటి బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమం ఇవాళ మా భుజస్కంధాల మీద పెట్టి అంతటి విశ్వాసాన్ని చూపించి తప్పనిసరిగా మీరు రండి, మేము కూడా తోడుగా ఉన్నామని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి ప్రజానీకానికి సూపర్ 6లో కొన్ని కార్యక్రమాలు చేసి మరికొన్ని కార్యక్రమాలు మరికొన్ని రోజుల్లో చేయబోతున్నామని చెప్పడానికే ఇవాళ సుపరిపాలన తొలి అడుగుని ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని గ్రామ గ్రామంలో ఇంటింటిలో మళ్ళీ అందరూ నాయకులు కలిసి మీ దగ్గరికి రావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం మేమంతా. అందుకనే నేను ఎంఆర్ఓ గారికి చెప్పాను, ఆ సర్వే చేసి ఆ యొక్క భూమిని, దీనికి ఉండే భూమి ఎన్ని ఎకరాలు, ఉపదీప నైవేద్యాలు, కొన్ని పునర్నిర్మాణ ఆలయాలని మంజూరు చేశాం. 64 ఎకరాలు రికార్డులో లేకుండా ఇంకా కొంత భూమి ఉందని మన గ్రామస్తులు చెప్పారు. అవి కూడా అన్ని తీసి సరిచేసి ఒకటి పంచాయతీకి తీసుకుంటే 70. ఇక రెండవది 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం తల్లులకి, అక్కజెల్లెమ్మలకి. గత 4-5 మాసాల క్రితం ఈ పథకం ప్రారంభించి ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లని పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికే చాలా మంది 1 తీసుకున్నారు, చాలా మంది 2 తీసుకున్నారు, 2ంటికి డబ్బులు వచ్చాయి. 3వది కావాలని మేము తీసుకోబోతున్నామని కూడా నిన్న కొన్ని కుటుంబాలు వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక్క 3 గ్యాస్ సిలిండర్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తూ వస్తే 2601 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. దీన్ని కూడా సూపర్ 6లో 2వ భాగంగా దీన్ని కూడా మంజూరు చేసి ఇస్తా ఉన్నాం. అలాగే రెండు బహుశా ఈ నెల మొదటి తారీఖు తప్పటికి అందరూ పిల్లల్ని స్కూళ్ళకు పంపిస్తున్నారు. ఒక బిడ్డకే కాదు, మేము 2 బిడ్డలకి ఇస్తాం, 3 ఇస్తాం, 4 ఇస్తామని చెప్పి మేము ఎన్నికల్లో చెప్పాం. ఆ చెప్పినటువంటి పథకం తల్లికి వందనం అని చెప్పి బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం నిధులు ఇస్తాం. ఒక్కొక్కరికి 15,000 అంటే అది ప్రారంభించాం. దాదాపుగా 68 లక్షల మంది బిడ్డలకి, 47 లక్షల కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు తల్లికి వందనం పేరుతో ఇస్తా ఉన్నాం. మరొకటి, ఈ కార్యక్రమంలో 1వ తరగతి వాళ్ళకి ఇంకా జమ కాల, అలాగే జూనియర్ ఇంటర్ వాళ్ళకి కూడా ఇంకా జమ కాలేదు. ఎందుకు కాలేదంటే 1వ తరగతి పిల్లలు ఇప్పుడే బడిలో చేస్తూ ఉన్నారు. జూనియర్ ఇంటర్మీడియట్ పిల్లలు కూడా మొదటి సంవత్సరంలో ఇప్పుడు చేస్తూ ఉన్నారు. చేరి వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్లో మార్క్ అయిన తర్వాత వచ్చే నెలకంతా ఆ పిల్లలకు కూడా 1వ తరగతి, జూనియర్ ఇంటర్ మొదటి తరగతిలో చేరినటువంటి వాళ్ళకు కూడా ఈ 15,000 రూపాయలు తల్లికి వందనం వర్తిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈ విధంగా తల్లికి వందనం ఖాతాలో ఈరోజు 13,000 రూపాయలు మీ తల్లికి అకౌంట్కి, 2,000 రూపాయలు స్కూల్ నిర్వహణకి 15,000 ఇస్తా ఉన్నాం. ఆత్మకూరు నియోజకవర్గంలో చూస్తే ఎంతమంది పిల్లలు ఉన్నారు అని అంటే ఇప్పటికీ 15,000 రూపాయలు జమ చేసినటువంటి పిల్లలు 27,124 మంది బిడ్డలకు వాళ్ళ తల్లులు ఎవరైతే ఉన్నారో 13,000 ఖాతాలకి 35,26,12,000 రూపాయలు ఒక్క ఆత్మకూరు నియోజకవర్గంలోనే తల్లికి వందనం పేరుతో ఇవ్వడం జరిగింది. కాబట్టి చేజర్ల మండలంలో కూడా ఎంతమంది బిడ్డలకి ఇచ్చామంటే 3,677 మంది పిల్లలు ఇవాళ స్కూల్కి వెళ్తుంటే వాళ్ళకి 15,000 లెక్కన తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఇచ్చాక ఇంకా సూపర్ 6లో
2-3 పథకాలు మిగిలి ఉన్నాయి. అవి ఒకటి రైతుకు రక్షణ, అన్నదాత సుఖీభవ అనే ఒక కార్యక్రమాన్ని పెట్టాం. దీనిలో ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తూ ఉంటే రైతుకి కిసాన్ భరోసా కింద మన రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు కలిపి 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పుడంతా దీన్ని కూడా మనం కలిసి ఇవ్వడం జరుగుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. మొదటి విడత ఈ మాసంలో ప్రారంభమవుతుంది. రైతుల యొక్క ఇప్పటికే వాళ్ళ వివరాలన్నీ సేకరించారు. దాదాపుగా రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకి 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మొదటి విడతగా ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు కలిపి 6,000 రూపాయలు ఇస్తుంది. అదేవిధంగా రెండో విడత ఒక 6,000 ఇస్తుంది. మూడో విడత వచ్చేటప్పటికి ఈ పంట సాగు మొదలై పూర్తయ్యేలోగా 7,000 రూపాయలు మూడో విడత ఇస్తారు. మొత్తం మీద 20,000 రూపాయల అన్నదాత సుఖీభవ అనేటువంటి కార్యక్రమంలో రైతు సంక్షేమానికి ఇవాళ ఇవ్వడానికి నిర్ణయించాం. ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు విడుదలైతే రాష్ట్ర ప్రభుత్వం 4,000 కలిపి 6,000 రూపాయలు మొదటి విడతగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంతమంది రైతులు ఉన్నారో అని లెక్క చూస్తే 34,731 మంది దరఖాస్తులు వచ్చాయి. అవన్నీ కూడా పరిశీలన చేశారు. వాటిలో అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. మన చేజర్ల మండలంలో కూడా 6,613 మంది రైతులకి రేపు రాబోయే రోజుల్లో 20,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు విడుదల చేయబోతున్నామని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. ఇక సూపర్ 6లో మరొక కార్యక్రమం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇటీవలే చూశారు మీరందరూ, మీడియాలో కూడా వచ్చింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఈ రాష్ట్ర పరిధిలో ప్రయాణం చేస్తే వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇవ్వడానికి ఇప్పటికే ఆదేశాలు ఇస్తాం. ఆగస్టు 15 తర్వాత ప్రభుత్వ బస్సులు అంటే ఆర్టీసీ బస్సుల్లో మీరు ప్రయాణం చేసే పనైతే వాళ్ళకి ఉచితంగానే బస్సు సౌకర్యం ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మరొక కార్యక్రమం. ఇక చివరిగా ఒకటి ఉంది, ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డలు ఇంట్లో ఉంటే ఆ తల్లికి భారం కాకూడదని, అలాగే అప్పటికి పెళ్లి కాని పరిస్థితులు ఉంటాయి, అలాగే ఏ ఉద్యోగం కూడా లేకపోతే ఆ బిడ్డకి మరి నిరుద్యోగ భృతిలాగా ఆ అమ్మాయికి కూడా ఒక నిధి, ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం. అది ఇవ్వడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నాం. అన్ని సర్వే లెక్కలు పూర్తవుతా ఉన్నాయి. త్వరలోనే ఆడబిడ్డ నిధిని కూడా ప్రారంభించి ఇస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ ఒకటొకటిగా పూర్తి చేసుకుంటూ తొలి సంవత్సరంలో జరిగినవన్నీ చెప్పాను. రెండవ సంవత్సరం ప్రారంభ దశలోనే మొదటి 3 మాసాల్లోనే మేమేం చేయబోతున్నామో కూడా